వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. డియర్ ఫాలోవర్స్, మీరు చూస్తున్నారు సుమన్ గురు ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 అక్టోబర్ లేదా నవంబర్లో మరో టెట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ ఏపీ టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఏపీ టెట్ ఎగ్జామ్స్ ప్రాసెస్ అంతా కూడా పూర్తయిన తర్వాత వెంటనే 2026వ సంవత్సరంలో మినీ డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు పదే పదే అనేక వేదికల మీద చెబుతూ వస్తున్నారు. ప్రతి ఏటా ఇక మీదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఉంటుంది, డిఎస్సిని నిర్వహిస్తాం అని చెప్పి అన్ని వేదికల మీద కూడా చెబుతున్నారు. కాబట్టి మెగా డిఎస్సి 2025లో ఎవరైతే జాబ్ని కోల్పోయారో వాళ్ళందరికీ కూడా మరో సువర్ణ అవకాశం అనేది రాబోతుంది. అయితే ఈ డిఎస్సిని అందుకోవాలి అనుకుంటే మంచి స్కోరింగ్ అనేది సాధించాల్సి ఉంటుంది. మీరు చూసే ఉంటారు, మనం చూసాం ఏపీ మెగా డిఎస్సి 2025లో 97 వరకు కూడా స్కోర్లు సాధించిన వాళ్ళు ఉన్నారు. అంటే అంత పెద్ద స్కోర్ ఎలా వచ్చింది అంటే, మరి ఏపీ టెట్లో ఒక్కొక్కరు 150/150 అంటే ఎక్కువ మంది 140 అబోవ్ మార్కులు సాధించిన వాళ్ళందరూ కూడా 90ల మీద వెళ్ళి కూర్చున్నారు, 90 స్కోర్ల మీద వెళ్ళి కూర్చున్నారు. దీన్ని బట్టి టెట్ యొక్క వెయిటేజీ ప్రాధాన్యత డిఎస్సిలో ఎంత కీ రోల్ పోషిస్తుందో అన్న విషయం మనకి ఇట్టే అర్థమవుతుంది. మరి అందరూ కూడా ఎక్కువ మంది 90ల మీద వెళ్ళి కూర్చుంటే ఆ వెనక ఉన్నటువంటి 70లో ఉన్న వాళ్ళకి జాబులు ఎలా వస్తాయి, రావడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ టెట్లో 140 అబోవ్ మార్కులు సాధించడము చాలా ముఖ్యము అన్న విషయం ఇక్కడ మనకి అర్థమైంది. ఏదో టెట్ క్వాలిఫై అయిపోయాము అని కూర్చోకుండా టెట్లో మంచి స్కోర్ సాధించాలి అని చెప్పి మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం మన ముందు నోటిఫికేషన్లు ఏమీ లేవు. ఏమైనా ఉంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ తప్పించి ఇంకే నోటిఫికేషన్లు కూడా లేవు. కాబట్టి చాలా హ్యాపీగా బుక్స్ తీసి, ముఖ్యంగా పాఠశాల పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ని తీసి తరోగా నెంబర్ ఆఫ్ టైమ్స్ కంటెంట్ అనేది చదువుతూ ఉండాలి. ఒక ప్రీ ప్లాన్డ్గా ఒక పద్ధతి ప్రకారం అన్ని సబ్జెక్ట్స్కి సమ ప్రాధాన్యత ఇస్తూ టెట్కి ప్రిపరేషన్ కొనసాగిస్తే 140 మార్కులు పైచిలుకు స్కోర్తో మీరు టెట్లో మంచి స్కోరింగ్ అనేది సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే అలాగే ఏపీ టెట్తో పాటు తెలంగాణ టెట్ కూడా నవంబర్ నెలలో రాబోతుంది. మరి 2025వ సంవత్సరానికి సంబంధించి సీటెట్ నోటిఫికేషన్ ఇప్పటి వరకు ఒకసారి కూడా రాలేదు. కాబట్టి సీటెట్ నోటిఫికేషన్ కూడా అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. కాబట్టి మరి ఇటువంటి సందర్భంలో ఒకే ప్రిపరేషన్తో 3 టెట్లు కూడా మనం క్వాలిఫై అయితే ఎక్కువగా ఆపర్చునిటీస్ పర్సంటేజ్ అనేది మన చేతిలో ఉంచుకునే వాళ్ళం అవుతాము. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, తెలంగాణ డిఎస్సి వీటిని కూడా అందుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇన్ని అవకాశాలు సృష్టించుకోవాలి. ఇకపోతే తెలుగు అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే 60 మార్కులకి తెలుగు కంటెంట్ అనేది టెట్లో ఫేస్ చేస్తారు. అదే తెలుగు గ్రాడ్యుయేట్లు తెలంగాణ టెట్కి వెళ్ళినా లేకపోతే సీటెట్కి వెళ్ళినా అక్కడ 60 మార్కులకి సోషల్ స్టడీస్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ ఎవరికైతే డిగ్రీ తర్వాత బిఈడి అనేది ఉంటుందో, బిఈడి అభ్యర్థులు తెలుగు సోషల్ 2 టెట్లలో కూడా 140 పైచిలుకు మార్కులు సాధించుకుని ఉంటే డిఎస్సిలో ఏ సబ్జెక్ట్కి ఎక్కువ పోస్టులు ఉంటే ఆ సబ్జెక్ట్ని ఎక్కువగా క్యాచ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని మీకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, తర్వాత ఇంగ్లీషు, తెలుగుతో పాటు సోషల్ స్టడీస్ కంటెంట్, ఈ 4 అంశాలని నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. అయితే ఇది ఇటు తెలుగు గ్రాడ్యుయేట్లకే కాకుండా, సోషల్ గ్రాడ్యుయేట్లకే కాకుండా, ఇంకా సైన్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ ఎస్జిటి రాసేటటువంటి టెట్ పేపర్ 1 ఆస్పిరెంట్స్కి కూడా ఈ వీడియోలు ఉపయోగపడతాయి. మీకు ఇక్కడ
చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి కవర్ అవుతుంది, తెలుగు కవర్ అవుతుంది, ఇంగ్లీష్ కవర్ అవుతుంది, సోషల్ కవర్ అవుతుంది. రిమైనింగ్ సబ్జెక్టులు మీరు కవర్ చేసుకుంటే సరిపోతుంది. టెట్ పేపర్ 1 ఆస్పిరెంట్స్ ఇది. కాబట్టి మిత్రులారా, దీని వెంటనే ఏపీ టెట్ అనేది అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. డిసెంబర్లో ఏపీ టెట్ అనేది నిర్వహిస్తారు. దీని తర్వాత 2026లో మరో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పటి నుంచే మనం ప్రీ ప్లాన్డ్గా చక్కగా ప్రిపేర్ అవ్వడానికి ప్లాన్ చేసుకుందాం. ఇకపోతే ప్రశ్నపత్రంని ఇక్కడ మీరు పరిశీలన చేయొచ్చు. ప్రశ్నపత్రం చూడండి, ఇక్కడ మొత్తం 150 బిట్లతో 150 మార్కులకి ప్రశ్నపత్రంని రూపొందించాను. మరి వీటిని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. మొదటి బిట్ని ఇప్పుడు మనం చూసేద్దాం. బిట్ నెంబర్ 1 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి నుంచి మొదటి బిట్ని ఇప్పుడు మనం చూసేద్దాం. ఇకపోతే బిట్ నెంబర్ 1 చూడండి, క్రింది వాటిలో వికాసం యొక్క సూత్రాన్ని గుర్తించండి. ఈ ప్రశ్న అడిగితే జవాబుగా వికాసం ఈజ్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ పరిపక్వత ఇంటూ అభ్యసనం, ఇది సరైన జవాబుగా గుర్తిస్తారు. రెండవ బిట్టు, క్రింది వాటిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి. క్రింది వాటిలో సత్య ప్రవచనంని గుర్తించండి. చూడండి, ఇక్కడ స్టేట్మెంట్ 1 కాళ్ళు చేతులు ఎదగడం పెరుగుదలకి ఉదాహరణ. పాకడం నడవటం అనేది పరిపక్వతకి ఉదాహరణ. ఏదడం రాయటం వికాసంకు ఉదాహరణ. ఈ 3 స్టేట్మెంట్లు సరైనవే కాబట్టి ఆప్షన్ 4 అన్నీ సరైనవే అని జవాబు గుర్తిస్తారు. మూడవ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మూడవ ప్రశ్నని ఇక్కడ మనం చూడొచ్చు. క్రింది వాటిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి. పెరుగుదల పరిపక్వత అనేవి జన్యుపరమైనటువంటి అంశాలు, జన్యుపరమైనటువంటి భావనలు. పెరుగుదలకు మరియు పరిపక్వతకు శిక్షణ అనేది చేరితే వికాసం పరిణమిస్తుంది. పెరుగుదల పరిపక్వతలు ఈ రెండు లేనిదే వికాసం అనేది ఉండదు. కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి స్టేట్మెంటు. ఆప్షన్ 4 సరైనటువంటి స్టేట్మెంటు. ఈ 3 స్టేట్మెంట్లు కూడా టెట్ ఎగ్జామ్కి వెళ్ళే వరకు కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నాలుగో బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేస్తున్నాం. బిట్ నెంబర్ 4 ఎలిజబెత్ హార్లాక్. చూడండి, ఇక్కడ ఏమన్నారు? ఎలిజబెత్ హార్లాక్ పెరుగుదల పరిమాణాత్మక మార్పుల్ని సూచిస్తుంది అని పేర్కొన్నారు. పెరుగుదల అనేది పరిమాణాత్మక మార్పుల్ని సూచిస్తుంది అని పేర్కొన్న వారు ఎవరు అని బిట్టు వస్తే ఎలిజబెత్ హార్లాక్ అని జవాబు గుర్తిస్తారు. ఐదవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఐదవ బిట్టు, క్రింది వాటిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి. ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. ఎందుకు ఆ 3 స్టేట్మెంట్లు ఏంటో ఒకసారి చూద్దాం. వ్యక్తి యొక్క వికాసాన్ని నిర్ణయిస్తుంది, వ్యక్తి యొక్క వికాసానికి పునాదిగా ఉంటుంది, అదే పెరుగుదల. ఇకపోతే ఎలిజబెత్ హార్లాకు ఇంతకు ముందు పెరుగుదల గురించి ఏమన్నారు? పరిమాణాత్మకమైనటువంటి మార్పుల్ని పెరుగుదల అనొచ్చు అని పేర్కొన్నటువంటి ఎలిజబెత్ హార్లాక్ ఆయన పరిమాణాత్మక మార్పులతో పాటు గుణాత్మకమైనటువంటి మార్పులను కూడా వికాసం సూచిస్తుంది అని పేర్కొన్నారు. అంటే వికాసంకి పరిమాణాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పుల్ని కూడా ఎలిజబెత్ హార్లాక్ ఇక్కడ యాడ్ చేశారు. పెరుగుదల అనేది వికాసంలో అంతర్భాగం తప్పించి వికాసం అనేది పెరుగుదలలో అంతర్భాగం కాదు అన్న విషయం ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. వికాసం అనేది విస్తృతమైనటువంటి భావన. కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ సరైనటువంటి జవాబు. 5 బిట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు 6వ బిట్ని చూస్తున్నాం. బిట్ నెంబర్ 6 6వ బిట్టు, క్రింది వాటిలో సత్య ప్రవచనంని గుర్తించండి. వ్యక్తి యొక్క వికాసము మూర్తిమత్వ నిర్మాణంలో పరిపక్వత అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది.
అనువంశికంగా వచ్చినటువంటి శారీరక మానసిక లక్షణ అంశాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క సహజ అభివృద్ధినే పరిపక్వత అని చెప్పి అంటారు. పెరుగుదల వికాసములకు పరిపక్వత ప్రాథమిక కారణం అన్న విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ సరైనటువంటి జవాబు. ఓకే, ఈ 3 స్టేట్మెంట్లు కూడా ఎగ్జామ్కి వెళ్ళే వరకు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 7వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 7. 7వ బిట్టు, వ్యక్తిలో అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్యాల విస్తరణను ఇలా పరిగణిస్తారు. వ్యక్తిలో అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్యాల విస్తరణను పరిపక్వత అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది. పరిపక్వతగా పరిగణిస్తారు. 8వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 8. బిట్ నంబర్ 8. అనుభవాలపై కానీ అభ్యాసాలపై కానీ ఆధారపడకుండా బాహ్య కారకాలతో సంబంధం లేకుండా జరిగే ప్రక్రియ క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2 పరిపక్వత. పరిపక్వతకి అనుభవాలతో సంబంధం ఉండదు, అభ్యాసాలతో సంబంధం ఉండదు, వాటి మీద ఆధారపడకుండా బాహ్య కారకాలతో సంబంధం లేకుండా పరిపక్వత అనేది కాలంతో పాటు ఇది పరిపక్వత అనేది జరుగుతూ ఉంటుంది. 9వ బిట్ని ఇక్కడ మనం పరిశీలన చేస్తున్నాం. క్రింది వాటిలో జన్యువుల సంకలనం జన్యు ప్రభావాల సంకలనం క్రింది వాటిలో ఏది? జన్యు ప్రభావాల సంకలనం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2 పరిపక్వత. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. అదే వికాసము లేదా శిశు వికాసం అనేది శిశు వికాసం అన్నప్పుడు జన్యువులతో పాటు పరిసరాల ప్రభావం కూడా ఉంటుంది. 10వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. 9వ బిట్ ఆన్సర్ ఆప్షన్ 2. 10వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో పరిపక్వత అనేది పనిచేస్తుంది. ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. 11వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 11. నారాయణ అనే విద్యార్థి తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రంని అందిపుచ్చుకున్నాడు. తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రంని లభించినటువంటి నారాయణ దానికి శిక్షణ ప్రోత్సాహం తోడవడం వల్ల మంచి గాయకుడుగా ఎదుగుతున్నాడు. ఇక్కడ వికాస్ నియమం లేదా వికాస సూత్రం క్రింది వాటిలో ఏదై ఉంటుంది గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 వికాసం పరస్పర చర్య నియమం సరైనటువంటి జవాబు. 12వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నంబర్ 12. బిట్ నంబర్ 12. వ్యక్తి వికాస దశలలో ముఠా దశ అని పిలువబడే వికాస దశ క్రింది వాటిలో ఏది? వ్యక్తి యొక్క వికాస దశలలో ముఠా దశ అని పిలువబడే వికాస దశ క్రింది వాటిలో ఏది? ఇదే బిట్టు వస్తే ఉత్తర బాల్య దశ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 13వ బిట్టు బిట్ నెంబర్ 13 చూడండి. వ్యక్తి సంరక్షణ అనే సద్గుణాన్ని సాధించే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి క్రింది వాటిలో ఏది? సంరక్షణ. జవాబు ఉత్పాదకత మరియు స్తబ్దత సరైనటువంటి జవాబు. ఉత్పాదకత వర్సెస్ స్తబ్దత. 14వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 14. బిట్ నెంబర్ 14. బిట్ నెంబర్ 14 ఇక్కడ మనం చూస్తున్నాం. శిశువు లేచి నిలబడటం, మొదటి పదం పలకడం, దంతాల ఆవిర్భావం ఇవన్నీ కూడా మనకి హఠాత్తుగా సంభవించినట్లు అనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి వికాస నియమం క్రింది వాటిలో ఏది? అంటే శరీరంలో అంతర్గతంగా ఎన్నో నిర్మాణాలు గత కొంతకాలంగా జరిగిన తర్వాత హఠాత్తుగా శిశువు నిలబడడం జరుగుతుంది. మొదటి పదం హఠాత్తుగా పలకడం జరుగుతుంది. హఠాత్తుగా దంతాల ఆవిర్భావం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా హఠాత్తుగా మనం చూసినా కూడా ఇవన్నీ కూడా గతంలో ఎంతో కాలంగా నిర్మాణానికి ప్రభావితం అవుతూ హఠాత్తుగా కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి స్థితిని వికాస సంచితం నియమం అని చెప్పి అంటారు.
వికాస సంచిత నియమం ఇక్కడ వర్తిస్తుంది. 15వ బిట్టు, వ్యక్తి ప్రేమ అనేటటువంటి సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి క్రింది వాటిలో ఏది? ప్రేమ అనే సద్గుణాన్ని సాధించే సాంఘిక క్లిష్ట పరిస్థితి క్రింది వాటిలో ఏది? జవాబు సన్నిహిత తత్వం మరియు ఏకాంతం. ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. 16వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నంబర్ 16. సామర్థ్యం అనేటటువంటి సద్గుణాన్ని సాధించే సాంఘిక క్లిష్ట పరిస్థితి క్రింది వాటిలో ఏది? సామర్థ్యం అన్న సద్గుణం ఏ సాంఘిక క్లిష్ట పరిస్థితిలో మనకి కనిపిస్తుంది? జవాబు ఆప్షన్ 3 శ్రమశీలత మరియు న్యూనత భావం. సరైనటువంటి జవాబు. 17వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 17. వ్యక్తి ఆశ అనేటటువంటి సద్గుణాన్ని సాధించుకునే సాంఘిక క్లిష్ట పరిస్థితి క్రింది వాటిలో ఏది? ఆశ అనే సద్గుణంని సాధించుకునే సాంఘిక క్లిష్ట పరిస్థితి నమ్మకం వర్సెస్ అపనమ్మకం. సరైనటువంటి జవాబు ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. 18వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. తలంపు వ్యక్తి తలంపు అనే సద్గుణాన్ని సాధించుకునే సాంఘిక క్లిష్ట పరిస్థితి క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2 స్వయం ప్రతిపత్తి వర్సెస్ సిగ్గు సంశయం. సరైనటువంటి జవాబు. 19వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 19. పిల్లల్లో పెరుగుదల అత్యంత వేగంగా జరుగు వికాస దశ క్రింది వాటిలో ఏది? పిల్లల్లో పెరుగుదల అత్యంత వేగంగా జరిగే వికాస దశ క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 1 శైశవ దశ. సరైనటువంటి జవాబు. 20వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 20వ బిట్టు వాగుడుకాయ దశ అని పిలువబడే దశ క్రింది వాటిలో ఏది? వాగుడుకాయ దశ క్రింది వాటిలో ఏది? బిట్టు ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ. సరైనటువంటి జవాబు. 21వ బిట్టు అనువంశికవాది. ఇక్కడ 2 బిట్లు ఉన్నాయండి. 21వ బిట్లో 2 బిట్లు ఉన్నాయి. డగ్డేల్ అనువంశికతవాది ఇదొక బిట్టు. డగ్డేల్ అన్నతడు అనువంశికతవాది ఇదొక బిట్టు. ఇతడు ఏ కుటుంబం మీద పరిశోధనలు జరిపాడు అనేది 2వ బిట్టు. జవాబు ఆప్షన్ 4 జ్యూక్ కుటుంబం మీద పరిశోధనలు జరిపాడు. ఇక్కడ ఆప్షన్ 4 అండి, 3 అని పడింది, మిస్టేక్ పడింది, కరెక్షన్ చేసుకోండి. ఆప్షన్ 4 జ్యూక్ కుటుంబంపై పరిశోధనలు జరిపాడు. 22వ బిట్ని ఇక్కడ మనం పరిశీలన చేస్తున్నాం. 22వ బిట్టు స్టాన్లీ హాల్ ప్రకారం ఒత్తిడి మరియు సంచలనంతో కూడుకున్న దశ క్రింది వాటిలో ఏది? ఒత్తిడి మరియు సంచలనంతో కూడిన వికాస దశ క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 4 కౌమార దశ. సరైనటువంటి జవాబు. ఇదే బిట్టు ఇలా కూడా రావచ్చు. ఒత్తిడి అంటే కౌమార దశను ఒత్తిడి మరియు సంచలనంతో కూడుకున్న వికాస దశ అని పేర్కొన్న వారు ఎవరు అని బిట్టు వస్తే స్టాన్లీ హాల్ ఆప్షన్లో ఉంటే స్టాన్లీ హాల్ అని సరైన ఆప్షన్ని గుర్తించాల్సి ఉంటుంది. బిట్టుల రివర్స్లో కూడా ఆడడానికి అవకాశం అనేది ఉంది. ఇకపోతే 23వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 23వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. వ్యక్తిలో శారీరక మానసిక ఉద్వేగాత్మకమైనటువంటి సమస్యల్ని అధిగమించి సర్దుబాటు పొందే దశ క్రింది వాటిలో కౌమార దశ అని పేర్కొన్నవారు ఎవరు? అంటే కౌమార దశ మీద ఒక నిర్వచనం అనేది ఇక్కడ ఉంది. కౌమార దశ మీద నిర్వచనం. ఆ నిర్వచనం ఏంటి? శారీరక మానసిక ఉద్వేగ సమస్యల్ని అధిగమించి సర్దుబాటు పొందే దశ. ఓకే, ఈ 3 సమస్యల్ని అధిగమించి సర్దుబాటు పొందే దశ కౌమార దశ అని పేర్కొన్నవారు క్రింది వారిలో ఎవరు? జవాబు కోహ్లాన్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. శారీరక మానసిక ఉద్వేగాత్మక సమస్యలు సర్దుబాటు పొందటం, వీటి నుంచి సర్దుబాటు పొందటం.
ఈ స్టేట్మెంట్ కనిపిస్తే ఇది కోహలన్ స్టేట్మెంట్ అని గుర్తించాల్సి ఉంటుంది. 24 బిట్టు మనోసాంఘిక వికాస సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ 2 ఎరిక్సన్ సరైనటువంటి జవాబు. 25 బిట్టు మనోసాంఘిక క్లిష్ట పరిస్థితికి సంబంధించినది క్రింది వాటిలో ఏది? మనోసాంఘిక క్లిష్ట పరిస్థితితో సంబంధం లేనిది ఆప్షన్ 4 స్తబ్దత వర్సెస్ స్వయం ప్రతిపత్తి. 26 బిట్టు నమ్మకం అపనమ్మకం అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే పిల్లల వయస్సు క్రింది వాటిలో ఏది? దీనికి జవాబు నేను చెప్పను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆప్షన్ గుర్తించండి. 26వ బిట్కి కామెంట్ రూపంలో ఆప్షన్ గుర్తించండి దయచేసి. ఎంతమంది అయితే చూస్తున్నారు వీడియో అంతమంది కూడా కామెంట్లో 26వ బిట్కి ఆన్సర్ని మీరు చెప్పండి. నేను చూస్తూ ఉంటాను. మీరు కరెక్ట్ చెప్తే లైక్ ఇస్తూ ఉంటా. ఆన్సర్ చేయండి ఒకసారి ప్లీజ్. 27వ బిట్టు సోనీ అనేటటువంటి ఒక అమ్మాయి తన దగ్గర ఉన్నటువంటి చిన్న పాప బొమ్మకు రోజు స్నానం చేపిస్తూ పాలు పడుతున్నది. అయితే పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం సోనీ ఏ వయసులో ప్రస్తుతం సోనీ ఉన్నది? సోనీ అన్న పాప ఉన్న వయసు క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2 2 నుంచి 7 సంవత్సరాలు సరైనటువంటి జవాబు. 28వ బిట్టు ఎరిక్సన్ ప్రకారం పూర్వ వయోజన దశలో వ్యక్తులు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి క్రింది వాటిలో ఏది? ఎరిక్సన్ ప్రకారం పూర్వ వయోజన దశలో వ్యక్తులు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 4 సన్నిహిత తత్వం ఏకాంతం సరైనటువంటి జవాబు. 29వ బిట్టు ఎరిక్సన్ ప్రకారం ఉన్నత పాఠశాలలోని పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి క్రింది వాటిలో ఏది? ఉన్నత పాఠశాలలోని పిల్లలు అంటే హై స్కూల్ పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3 తాదాత్మ్యం వర్సెస్ తాదాత్మ్య సంభ్రమం సరైనటువంటి జవాబు. 30వ బిట్ ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 30 లాలి అనేటటువంటి ఒక అమ్మాయి తాను మంచి అమ్మాయిని అనిపించుకోవాలి అని చెప్పి క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్ళిపోతున్నది. సో కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం లాలి ప్రస్తుతం ఏ దశలో ఉన్నది అన్నది ప్రశ్న. ప్రస్తుతం ఏ దశలో ఉంది లాలి? జవాబు కోల్బర్గ్ సాంప్రదాయ నైతిక దశలోని 2వ స్టేజ్లో ఉంది. ఇది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగికి సంబంధించినటువంటి బిట్స్ 30 బిట్లు. అంటే టోటల్గా 150 బిట్లు 150 మార్కులతో ఈ టెస్ట్ అనేది ఉంది. ఇందులో మొదటి 30 బిట్లు మీకు ఇచ్చేసాను. ఇంకా రిమైనింగ్ బిట్స్ అనేవి ఉన్నాయి. అవి సెకండ్ పార్ట్ వీడియోలో మీకు నేను ఇస్తాను. వీడియో లెంగ్త్ అయినా కూడా లెంగ్త్ ఎక్కువైతే ఎక్కువ మంది చూడరండి. తక్కువ లెంగ్త్ ఉంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ ఉంటే ఎవరికి ఏ పార్ట్ అవసరమో ఆ పార్ట్ చూస్తూ ఉంటారు. కాబట్టి అలాగే సెకండ్ పార్ట్లో తెలుగు అండ్ ఇంగ్లీష్ ఒక 60 బిట్లని మీకు నేను అందిస్తాను. ఈ మొదటి పార్ట్లో 30 బిట్లు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి అందించాను. ఓవరాల్గా 3 నుంచి 4 వీడియోల్లో మీకు మొత్తం ఈ టెస్ట్ అనేది మీకు నేను అందించేస్తున్నాను. ఇందులో మొదటి వీడియో ఇది. అయితే ఇవి రెగ్యులర్గా నోట్స్ అనేది వాట్సాప్ గ్రూప్లో నడుస్తుంది. అలాగే టెస్ట్లు కూడా వాట్సాప్ గ్రూప్లో నడుస్తున్నాయి. ఈ సర్వీస్ మీకు కావాలనుకుంటే మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అనేది ఉంది. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మెంబర్షిప్ అనేది ఎలా తీసుకోవాలని నేను చెబుతాను. ఆసక్తి ఉన్న వాళ్ళు మెంబర్షిప్ తీసుకోవచ్చు. చాలా తక్కువ దసరా సందర్భంగా ఆఫర్ అనేది మీకు పెట్టాను. ఈ ఆఫర్లో చాలా తక్కువ మొత్తంలో మీరు మెంబర్షిప్ అనేది తీసుకుంటే
ఏపీ టెట్, తెలంగాణ టెట్, సీటెట్కి మీకు నేను తెలుగు కంటెంటు, ఇంగ్లీషు, సిడిపి, సోషల్ ఈ 4 అంశాలని మీకు నేను ఇస్తూ ఉంటాను. ఓకే, అయితే ఇప్పుడు ఎక్కడితో ఈ వీడియో ముగించేస్తున్నా. ఈ వీడియోకి దయచేసి ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్ అనేది ఇస్తున్నాను.